మంజూరు చేయడం జరిగింది. లేకపోతే నాకు ప్రోగ్రామ్కు డయాలిసిస్ కావాలి, ప్రోగ్రామ్కు డయాలిసిస్ అన్నీ ఇప్పుడు ఆయన కూర్చొని అలా నాకు పిఎస్సి కావాలి, నాకు అప్గ్రేడేషన్ కావాలి, నాకు పిఎస్సి షిఫ్టింగ్ కావాలి. ఎవరికైనా కాన్స్టిట్యున్సీ ప్రజలు అనేది కలిగింది. సుమారు 70 కోట్ల రూపాయలతో రాజ్యసభ కట్టిస్తున్నారు. ఆ దిశగా ఏ ప్రాంతానికి సంబంధించి మన హైదరాబాద్ నుంచి మెదక్ సుమారు 100 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల మధ్యలో ఉన్న స్థానం. ఎక్కడ ప్రమాదం జరిగినా రహదారుల విస్తరణ, రహదారుల బిడ్డలైపోయి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరుగుతారు. పార్టీలకు అతీతంగా నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పథకాలు అందాలని ఒక లక్ష్యంతో ఒక శాసనసభ్యులుగా మరి మీ ముందు నిలబడడం జరుగుతుంది. మరి ప్రభుత్వం నుంచి ఒక ప్రతి పథకం కూడా మన గౌరవ మంత్రి మరియు మన జిల్లా మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్న మమ్మల్ని కూడా మరి ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల నుంచి ప్రతి నెలలో సుమారు 4,400 యాక్టివిటీలు సన్నబియ్యం. సో ఇంతలో మన 2,000 వస్తామని ఇప్పుడు సన్నబియ్యం అందరూ కూడా పంపిణీ చేయడం